తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇదొక కీలక పరిణామంగా చెప్పాలి. 2021 సెప్టెంబర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా ప్రధాని మోడీని కలిసింది లేదు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2021 నుంచి గడిచిన 2 ఏళ్లలో ప్రధానితో నేరుగా కలవడం కానీ, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చించడం కానీ జరగలేదు. కేవలం లేఖల ద్వారానో లేక రిప్రజెంటేషన్ ద్వారానో చర్చలు అనేవి జరిగాయి. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలిసారి ఇటు ప్రధాని మోడీని కలవబోతున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రధాని కలవబోతున్నారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని అధికారిక నివాసంలో ఈ భేటీ జరగబోతోంది. 4:30 గంటలకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మర్యాదపూర్వక భేటీతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలకు సంబంధించి విజ్ఞాపనలు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించడంతో పాటుగా కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు, ప్రధానంగా ఆర్థిక పరమైన విషయాలు, అలాగే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన పెండింగ్ అంశాలకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలి అన్న అంశాలని ఇటు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే పాలమూరు రంగారెడ్డి వీటిలో ఏదో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదాతో పాటుగా జాతీయ రహదారుల నిర్మాణంతో పాటుగా ఇటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అంతేకాకుండా ఇటు బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇటువంటి అంశాలను కూడా ప్రధాని మోడీ దృష్టికి 20 అంశాలతో కూడిన ఒక జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సో వీటికి సంబంధించి ప్రధాని ఏ విధంగా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్న 6 గ్యారంటీ హామీలకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, అలాగే ఎటువంటి సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అందించబోతుంది అన్న అంశాలతో పాటుగా కొత్త ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఏం చేపట్టబోతున్నారు అన్న విషయాలపైన ప్రధానితో ఏమన్నా చర్చిస్తారా? ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పాత్రను కనబరుచుకునే దిశగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కొన్ని కీలక నిర్ణయాలని ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది. సో అటువంటి నిర్ణయాలకు సంబంధించి ఎటువంటి ఆర్థిక సహకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది అన్న అంశాలకు సంబంధించి కూడా ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇటు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, అలాగే ప్రస్తుతం ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు గ్రాంట్ల రూపంలో కానీ, అలాగే 14 ఫైనాన్స్ కమిషన్, 15 ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులు, వీటికి సంబంధించిన అంశాలతో పాటుగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలను ఇంట్రడ్యూస్ చేయబోతోంది, అలాగే వాటికి ముఖ్యంగా అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన పథకాలని తెలంగాణలో అమలు చేయడంతో పాటుగా కేంద్రం నుంచి ఎటువంటి సహకారం కావాల్సి ఉంది, మంత్రిత్వ శాఖలుగా పెండింగ్ లో ఉన్న అంశాలు, వీటన్నిటిని కూడా ప్రధాని దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలానే మనం చూస్తే విభజన చట్టానికి సంబంధించి అంటే త్వరలోనే అది ల్యాబ్స్ కూడా అయిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ టైంలో మరి తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు. అంటే ఎంతవరకు వీరి భేటీ సఫలీకృతంగా అంటే తెలంగాణకి సంబంధించిన విభజన హామీల అమలు దిశగా వెళ్తుందని మనం భావించవచ్చు? ఖచ్చితంగా తెలంగాణ విభజన చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది 10 ఏళ్ల కాల పరిమితితో దానిలో ఉన్న అంశాలని నెరవేర్చాలి అని చెప్పి అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ రాజధానిగా 10 ఏళ్ల వరకు వినియోగించుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిని రూపుదిద్దుకునే పనిలో అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అంతేకాదు ఆస్తుల విభజన, ఉద్యోగుల విభజన, అంతేకాకుండా 2 రాష్ట్రాల మధ్య ఉన్న నీటి విభాగాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా టైం బౌండ్ ని ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు ఆ కాల పరిమితి కూడా దగ్గరకు వస్తుంది. చట్టంలో ఏవైతే అంశాలు రాష్ట్ర విభజన సందర్భంగా ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు సంబంధించి కానీ, లేక నిధుల విడుదలకు సంబంధించి వెనకబడిన జిల్లాలకి నిధులు ఇస్తాం, ఉమ్మడి 9 జిల్లాలకి తెలంగాణలో జిల్లాకి 50 కోట్ల చొప్పున 450 కోట్లు ప్రతి ఏడాది కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ అవి 2019 నుంచి గడిచిన 4 ఏళ్లుగా పెండింగ్లో ఉంటూ 1350 కోట్లకి ఆ పెండింగ్ నిధులు విలువ చేరింది. సో వీటికి సంబంధించిన అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా విభజన చట్టంలో
పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన నెరవేర్చాలి. ఇటు రాష్ట్ర విభజన చట్టం విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నా అవి ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. గత ప్రభుత్వం ముఖ్యంగా వారి ఎజెండాతో కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కానీ అలాగే పథకాలని కానీ పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. సో ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి సఖ్యతతో ఫెడరల్ స్ఫూర్తితో ముఖ్యంగా కేంద్రం తన బాధ్యతగా రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందించాలి అన్న దిశలోనే రేవంత్ రెడ్డి ఈ ప్రధానితో భేటీల సందర్భంగా అనేక అంశాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. చట్టం ల్యాప్స్ అవుతుందంటూ ఏముండదు. దానికి సంబంధించిన అమలు అంశాలు అనేవి ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత అది ఎన్నేళ్ళైనా సరే ఆ చట్టం అదే విధంగా ఉంటుంది. అందులో అంశాలు పూర్తి స్థాయిలో ఇంకా నెరవేర్చడానికి కొంత కాల పరిమితిని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది విభజన చట్టాన్ని అమలు చేయడానికి సంబంధించి. దానికి అనుగుణంగానే కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను కానీ సమస్యలను కానీ పరిష్కరించడానికి సమావేశాలను ఏర్పాటు చేయడం, ఆస్తుల విభజన కానీ అలాగే సంస్థల విభజన అలాగే ఉద్యోగుల విభజన వీటన్నిటికి సంబంధించి చాలా అంశాలు కొలిక్కొచ్చాయి. కానీ సెక్షన్ 13లో ఉన్న అంశాలు ఇటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల విభజనకు సంబంధించి ఇటు రాష్ట్ర బయట ఉన్న ఆస్తులు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన ఆస్తి విభజన అనేది ఇంకా జరగలేదు. సో ఇటువంటి అంశాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తుంది. అయితే త్వరితగతిన వాటిని పూర్తి చేయాలి అన్న అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో తెలంగాణలో ఎటువంటి పథకాలు తీసుకురాబోతున్నారు, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నారు, వాటికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం ఉంది, వాటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. అలానే అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి క్లాషెస్ మెయిన్గా అంటే రైతు మోటార్లకు మీటర్లు కావచ్చు లేదా కేంద్రం విడుదల చేసేటువంటి వాటిలో అంటే మనీ పరంగా కావచ్చు లేదా ఇక్కడికి ఇవ్వాల్సినటువంటి యూనివర్సిటీలు మెడికల్ కాలేజ్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి క్లాషెస్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ వాటన్నిటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేసే అవకాశాలు ఉండొచ్చు? ఖచ్చితంగా నేను చెప్పింది కూడా అదే. 2 ఏళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానిని కలుస్తున్నారు. అంటే గతంలో కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత అక్కడ బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించడం, అలాగే ఇటు ధాన్యం కొనుగోలు విషయంలో ఇటు కేంద్ర రాష్ట్రాల మధ్య పంచాయతీ మొదలవడం, బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి అలాగే ముడి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఇటువంటి తగాదాల నేపథ్యంలో ఈ తెలంగాణ ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిన పరిస్థితి ఉంది. ఈ మీటర్ల వ్యవహారం కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల విషయంలో కూడా రాష్ట్రంలో అమలు చేసే దిశగా కూడా కొంత ముందడుగు పడలేదు గత ప్రభుత్వ విషయంలో. సో ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి కేంద్ర పథకాలను కూడా రాష్ట్రంలో అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఆ విషయానికి సంబంధించి వీరిద్దరి మధ్య ఉన్న చర్చకు వస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతం నేను 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ఇటు ప్రధాని నివాసం వద్ద ఉన్నాను. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి సైతం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఇటు బట్టి విక్రమార్క కూడా ఆయన వెంట ఉన్నారు. సో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పరస్పర వైరుధ్య భిన్న భావజాలాలు ఉన్న పార్టీలు, పరస్పరం ఒకరి మీద ఒకరు పోటీకి దిగుతూ భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కాబట్టి సో ఖచ్చితంగా గత ప్రభుత్వం అనుసరించాల్సిన రీతిలో ఈ ప్రభుత్వం అనుసరించదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని కోరుకుంటుంది అన్న దిశగానే ప్రస్తుతం ఈ భేటీ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ప్రధాని ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా కేంద్రం నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు ప్రధాని మోడీ స్పందించడం జరిగింది. రాష్ట్రానికి కావాల్సిన సహకారాన్ని, ప్రజల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది, ఆ దిశగా పనిచేస్తుంది అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేశారు. సో గత ప్రభుత్వం ప్రధానిని కలవకపోవడం అలాగే రావాల్సిన వాటిని సాధించుకోవడంలో కొంత పట్టుదలకపోవడంతో కొన్ని విషయాల్లో నెరవేరని పరిస్థితి ఉంది. కేవలం లేఖల ద్వారానో లేక కేసీఆర్ కింద ఉన్న మంత్రుల ద్వారా మాత్రమే ఇక్కడ మీటింగ్స్ కానీ చర్చలు కానీ జరిగేవి. సో ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఇటు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ వీళ్ళు బీజేపీతో పోరాడే పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులే. కానీ వాళ్ళకి రాష్ట్రానికి రావాల్సిన విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రధాని మోడీతో సమావేశాలు జరుపుతూ ఉంటారు, నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలకి అటెండ్ అవుతూ ఉంటారు. సో ఆ దిశలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇకపై నేరుగా ప్రత్యక్షంగానే వాళ్ళకి కావాల్సింది ఏంటి, తెలంగాణకు కావాల్సింది ఏంటి, ప్రభుత్వం ఏం కోరుతుంది, వాటన్నిటిని కూడా ప్రజల ముందు నేరుగా నిలదీసే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగానే ఈ సమావేశాలు కానీ భేటీలు కానీ నెక్స్ట్ భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో రాజకీయంగా
పరస్పర భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా పార్టీల వారీగా అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సిన విషయంలో కేంద్రం ఖచ్చితంగా కేంద్రం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. నిధుల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ సో కేంద్రం ఖచ్చితంగా రాష్ట్రానికి సహకరించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ అంశాలనే ప్రస్తుతం ఈ భేటీ ద్వారా ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి విజ్ఞాపన రూపంలో ఇవ్వబోతున్నారు. పెండింగ్ అంశాలతో పాటుగా రాష్ట్రాభివృద్ధికి సహకారం, అలాగే విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఈ భేటీలో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కోరబోతున్నారు. రైట్ గోపి.